పంచభూతాత్మకమైనటువంటిది ఎప్పుడు మార్పులు జరుగుతూ ఉంటుంది. జగత్ అన్నారు దీన్ని. జిస్కు గతి హై ఓ జగత్ హై అన్నాడు ఒక ఆయన. ఎప్పుడు అది చలనంలోనే ఉంటుంది గతి, జగత్. అది నువ్వు ఏం చేయాలి అని అంటే మనస్సుని ఆత్మయందుని నిలబెట్టడం, ఈ సమాధానాన్ని ఇక్కడ నీవు పొందాలి అని చెప్తున్నారనమాట. శంకర భగవత్పాదులు వారు అందరికీ అర్థం అవడానికి అనేక స్తోత్రాలు రాశారు ఆయన. ఈ మనస్సుని ఎలాగ నిగ్రహించాలి అనేది దృఢం భక్త్యా బద్ధ్వా భవదధీనం కురు విభో అంటాడు ఆయన. ఓ ఆది భిక్షు, భిక్షు వృత్తిలో అందరికీ అధిష్టాన దేవత ఎవరంటే శివుడే. అన్నీ ఉన్న ఆయన భిక్షాపాత్ర, ఆ బ్రహ్మ కపాలాన్ని పట్టుకొని భిక్షకు వెళ్తుంటాడు కదా. ఆది భిక్షువు నువ్వు కదా. భిక్షువు యాచనకి వెళ్ళేటప్పుడు ఒక జంతువును కూడా తీసుకెళ్తారు. మనకి చిన్నప్పుడు ఎలుగుబంటి అలాగే ఇప్పుడు కూడా వస్తుంటారు. ఒక ఎద్దునో ఏదో పట్టుకొచ్చి, లేదా కోతినో అయ్యగారికి దండం పెట్టు అంటే అది వచ్చే లేచి ఇలా అంటుంది అనమాట. మనం ఏదో కొద్దిగా ధాన్యం ఏదో ఇస్తాం, రైసో ఏదో ఒక 5 రూపాయలు కాయినో ఏదో. అయితే ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు శంకరాచార్యులు వారు ఈ శివానంద లహరిలో, దృఢం భక్త్యా బద్ధ్వా భవదధీనం కురువో కపాలిన్ భిక్షోమే హృదయకపిమత్యంత చపలం. ఓ కపాలిన్ భిక్షోమే, కపాల పాత్రను పట్టుకొని భిక్షకెళ్ళేటటువంటి ఓ శంకరా, ఓ స్వామి, కపాలిన్ భిక్షోమే హృదయం అత్యంత చపలం, నా మనస్సు చాలా చపలమైంది, నీకు కూడా తీసుకువెళ్ళడానికి ఒక జంతువు కావాలి కనుక నా మనస్సుని భక్తి అనే తాడుతోటి కట్టేసి దీన్ని కూడా నీ కూడా తీసుకువెళ్ళు అని అంటున్నారు. అంటే భక్తి అనేటటువంటి దాంతో నన్ను బంధించి, దృఢం భక్త్యా బద్ధ్వా భవదధీనం కురు విభో. ఏ స్తోత్రం రాసినా ఆయన ఏం చేస్తున్నారంటే భక్తి, ఈ భక్తితో అనుసంధానం చేస్తున్నారు. అలాగే మనం ఏం చేయాలనంటే ఈ ఆత్మ వైపుకి మనసుని తిప్పడానికి ఏదో ఒక టెక్నిక్ మనం ఉపయోగించాలి. ఒక స్తోత్రమో ఏదో ఒకటి మనం తెలిసింది. అందుకే ఇదివరకు ఏం చేసేవారంటే కంఠోపాఠం చేయించేవారు. ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ శ్లోకాన్ని కనుక మనం, ఆ పద్యాన్ని కనుక మనం చదివినట్టయితే మనకు మనస్సు వెంటనే బయట విషయాల వైపు నుంచి ఆ లోపలికి తిరోన్ముఖం అవుతుంది కనుక. అయితే ఇతని యొక్క క్వాలిటీస్ ఎలాగుంటాయి, ఈ సుఖమస్నుతే, ఈ సుఖాన్ని పొందినటువంటి వాని యొక్క పరిస్థితి ఎలాగుంటుంది అని చెప్తున్నారనమాట. ఆ చెప్పకపోయే ముందు శంకరాచార్యులు వారు ఈ కౌపీన పంచకము అని రాశారు. కౌపీనం ఇది పూర్తి వైరాగ్యప్రదమైనటువంటి ఉన్నాడు. ఆయన రాసినటువంటివి నిర్వాణ షట్కం ఒకటి ఉంది. మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. ఆఖరణ ఆయన వెళ్ళిపోయినప్పుడు చెప్పినటువంటివి 6 శ్లోకాలు నిర్వాణ షట్కం అని. నే మనస్సుని కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, చిత్తాన్ని కాదు, చెవిని కాదు, నా శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. ఇవన్నీ మనకేంటంటే అవి చదవడం, దాన్ని అధ్యయనం చేయడం మూలాన మనకు అనేక రకాలైనటువంటి బాటలు, అనేక రకాలైనటువంటి మార్గాలు తెరుచుకుంటూ ఉంటాయి మనకి. మనం ఈ విజ్ఞానాన్ని వదిలేసాం మనం ఎంతసేపు ఇవాళ వచ్చే న్యూస్ పేపరు, ఇవాళ టీవీలో వచ్చే సీరియల్స్ మనం చూస్తుంటే అవి ఏం చేస్తుంటాయంటే మనల్ని బయటికే తీసుకెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఇద్దరు సీరియస్గా మాట్లాడుకుంటున్నారు దుఃఖపడిపోతూ. ఏంటనంటే ఎన్ని కష్టాలు వచ్చినాయో అంటే వాళ్ళ కోడలకే వచ్చాయనుకుంటాం కష్టాలు, కానీ టీవీ సీరియల్లో కోడలకు వచ్చిన కష్టాలు చెప్పుకొని ఈమె దుఃఖపడుతోంది రోడ్డు మీద. అంటే దే ఆర్ సో డీప్లీ ఎంట్రెంచింగ్, లోపలికి ఎట్లా వచ్చేస్తున్నాయన్నమాట. లేకపోతే అక్కడ జరిగేటటువంటి ఎంతసేపు డబ్బులు ఇస్తే ఏడ్చి వెళ్ళిపోయింది, బాగానే ఉంది హాయిగా, కానీ ఇక్కడ నువ్వు రోడ్డు మీద ఏడుస్తున్నావు అంటే మనం ప్రయారిటీస్ తెలుసుకోవడం లేదు. ఈ ప్రయారిటీస్ తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జ్ఞానం వైపు వస్తారనమాట. కౌపీన పంచకము ఇవి 5 శ్లోకాల్లో ఆఖరి ఒక మాట చెప్తాను దీంట్లో. దేహాదిభావం పరివర్తయంతః స్వాత్మానమాత్మాన్ అవలోకయంతః నాంతం న మధ్యం న బహిస్మరంతం కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. ఇది ఆయన మకుటం పెట్టిందంటే కౌపీనవంతః ఖలు భాగ్యవంతః.
కౌపీనం అంటే పూర్తిగా వైరాగ్య స్వరూపంలో ఉండేటటువంటి ఇంకెంతకన్నా భాగ్యమే ఉంది, మిగతా వాటి వలన వచ్చేటటువంటిది ఏముంది అని కౌపీన పంచకంలో ఆయన వ్రాశారు. శివానంద లహరిలో ఇందాక నేను చెప్పినటువంటి శ్లోకము. ఇవన్నీ ఎందుకు శంకర భగవత్పాదులు వారు ఇచ్చారంటే, మా ప్రజలు మనుష్యులు ఈ సాధనా మార్గంలో ఉండేటటువంటి వాళ్ళు అందరూ ఒకే రీతిలో ఉండరు. ఒకళ్ళకి పూర్వజన్మ పరిపక్వత వలన, పూర్వజన్మ సంస్కారాల వలన వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది, కొంతమందికి తొందరగా అర్థం కాదు. అయినా శంకర భగవత్పాదులు వారు ఏం చేశారనంటే అందరికీ అర్థమయ్యేలాంటివి రాశారు. జ్ఞానులకి కావలసిన మందులకి, మధ్యములకి, ఉత్తములకి 3 మార్గాల్లో ఆయన బ్రహ్మసూత్రాలకు భాష్యం వేశారు. బ్రహ్మసూత్రాలు తర్వాత ఉపనిషత్తులకు భాష్యం వేశారు, భగవద్గీతకి భాష్యం రాశారు. ఈ భాష్యం నాకు రాదండి, ఆ సంస్కృతము అదంతా అంత తర్కము ఇదంతా కూడా నాకు తెలియదు అని అంటే చదువుకో. సంధ్యారంభ విజృతం చదువుకో, లేకపోతే శివశిక్షాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి సౌందర్యలహరి చదువుకో. లేకపోతే ఇది అది కాదు, ఇంకా తేలిగ్గా కావాలంటే యావత్ పవనౌ నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే భజగోవిందం చదువుకో. అన్నీ మనకి ఇచ్చారనమాట. మనం హౌ టు చూస్ పుస్తకాలు ఏమి చదవాలి అనేటటువంటిది మనం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. అందుకే చెప్తారు, నువ్వేం పుస్తకాలు చదువుతావో చెప్పు, నువ్వెవరో నేను చెప్తానంటాడు. ఇంకో ఆయన అంటాడు, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తానంటాడు. అవర్ ఫ్రెండ్స్ అండ్ అవర్ బుక్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్స్, అది చెప్తున్నారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని యోగయుక్తాత్మ. యోగయుక్తాత్మ అంటే యోగముతో కూడిన మనస్సు గలవాడు సమస్త చరాచర సృష్టి యందు సమదృష్టి కలవాడై ఉంటాడు. తన్ను సమస్త భూతకోట్ల యందు ఉన్నవానిగా చూస్తూ ఉంటాడు, సమస్త భూతాలు కూడా తన యందు ఉన్నట్టుగా చూస్తాడు. హయ్యెస్ట్ స్టేజ్ అది ఏమంటారంటే దాన్ని సమదర్శన అంటారు. సమదర్శన. సమదర్శన అంటే దీనికి బుద్ధుడు ఎగ్జాంపుల్. గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు శుద్ధోదన మహారాజు కుమారుడు. అతను తెలుసు కదా, ఆయన భార్యని పిల్లవాడిని పరిత్యజించి అసలు ఏమిటి మనిషికి ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి దీని గురించి తెలుసుకోవాలి అని చెప్పి బుద్ధగయ మర్రి చెట్టు కింద కూర్చొని చాలా తపస్సు చేసి ఆయన కనుక్కున్నాడు. ఆయన కోరికలే కారణం, ఇది దుఃఖం ఎందుకు వస్తోందని అంటే వీటి వల్ల పడడం మూలాన అని చెప్పి ఆయన బాగా ఆయనకు మంచి పేరు వచ్చేసిన తర్వాత బుద్ధుడు అన్నారు. బోధ చేసేవాడు ఆయన. ఆ బుద్ధుడు ఆయన అడవి ప్రాంతంలో అట్లాగా తిరుగుతూ ఉండేవారు, బోధ చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే అక్కడ అంగుళీమాలికుడు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎవరంటే గొప్ప చోరుడు, హైవే రాబరర్ అనమాట. అంగుళీమాలికుడు. ఎందుకు ఈ పేరు ఇతనికి వచ్చిందంటే అంగుళీకములు అంటే ఈ వేళ్ళు, అంగుళీయకము ధరించేటటువంటి వేళ్ళని అంగుళీకం అంటారు కదా, అంగుళి. ఈ అంగుళీల్ని ఒక 900 అతను గురువుగారు వాళ్ళు ఏంటంటే క్షుద్ర విద్యలు చేసేటటువంటి వాళ్ళు. గురువుగారు ఏం చెప్తారనంటే నీకు 1000 మంది వేళ్ళు నరికి వాటిల్ని నీ మెడలో హారంగా వేసుకున్నట్టయితే నీకు అతీతమైనటువంటి శక్తులు వస్తాయి అని చెప్పారు ఆయన. క్షుద్ర విద్యలు. సో 999 అయినాయి అంటే అంతమంది వేళ్ళు నరికేశాడు ఆయన. ఇంకా 1000ది కావాలి. ఒక ఆయన ఎవరో ఏం చెప్పారంటే ఈ బుద్ధుడు అంటే కిట్టనటువంటి వాళ్ళు, వీళ్ళ మార్గం కిట్టనటువంటి వాడు, 1000ది నువ్వు ఏది చేస్తావో అది చాలా గొప్పది చేయాలి, బుద్ధుడి వేలు నరికినట్టయితే నీవు అనుకున్న పర్పస్ సర్వ్ అవుతుంది. అంగుళీమాలికుడు. అంగుళీమాలికుడు బుద్ధుడు ఎక్కడా అని తిరుగుతున్నాడు. జ్వర ప్రవృత్తి, రజోగుణము తమోగుణం మూర్తిభవించిన వ్యక్తి, రాక్షస ప్రవృత్తి కలవాడు. అన్నీ అక్కడున్నారు. నిన్న ఎక్కడొచ్చారు, బోధ చేశారు, అక్కడ వెళ్ళారు, సాంచి వెళ్ళారు, కాశీ వెళ్ళారు, నేపాల్ వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, అది తిరుగుతానే ఉన్నాడు ఆయన. ఒక చోట ఆఖరికి ఇక్కడున్నాడు అని రూఢిగా తెలిసింది.
అయితే గౌతమ బుద్ధుడు ఆయన ప్రాప్తిని పొందారు కనుక, సిద్ధిని పొందారు కనుక, నిర్వాణ సిద్ధిని, ఆయనకి వాళ్ళకి కొంత పవర్ ఉంటుంది. ఆ పవర్ని ఏమంటారంటే వాళ్ళని ఆరా అంటారు. వాళ్ళకి కొంత దూరం వాళ్ళు ఉన్న చోట ప్రశాంతత ఉంటుందన్నమాట. ఆయన అక్కడ కూర్చున్నాడంటే అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. అందుకే మనకు చిన్నప్పుడు పుస్తకాల్లో కణ్వుడి ఆశ్రమంలో సింహము లేడీ ఆడుకుంటున్నాయని, పరస్పర వైరుధ్యము కలిగినటువంటివి పరస్పర మైత్రీభావంతో ఉంటుంటాయి. అది అక్కడ ఎవరి పవర్ అని అంటే ఆ మునీశ్వరుడి యొక్క పవర్ అన్నమాట. అక్కడ ఈ బుద్ధుడు ఉన్న చోట ఒక 20 మైళ్ళ దూరం వరకు ఆ ప్రశాంతత అలాగా విస్తరించి ఉంటుంది. ఇతను బుద్ధుడి దగ్గరికి వస్తున్నప్పుడల్లా ఈ బుద్ధుడికి ఉండేటటువంటి ఈ ఆరా ఇన్ఫ్లుయెన్స్ తోటి అతని మనస్సులో కూడా ఒక మార్పు వస్తూ ఉంటుంది. 999 వేసుకున్నాను నేను. వాళ్ళు ఎంత బాధపడ్డారో, వాళ్ళ మొహాలు కనపడుతున్నాయి. ఏలు కట్ చేసినప్పుడల్లా వాళ్ళ ఎంత కోపము, ఎంత బాధ, నా మీద ఎంత ద్వేషం ఉంది అని చెప్పి ఒక ఆలోచన వచ్చి, ఈ ఆలోచనలు వస్తున్నాయి. నేను అంత కొట్టేవాడినే కదా నేను ఏళ్ళు, ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? ఇలా సబబు కాదు, నేను 1000 ఏళ్ళు బుద్ధుడిది తీసుకోవాల్సిందే అని దగ్గరికి వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత బుద్ధుడికి నమస్కారం పెట్టి, అయ్యా నేను ఒకటి కోరిక మిమ్మల్ని అడగడానికి వచ్చాను అన్నాడు. ఏమిటి అని అంటే, మీ చెయ్యి గనక ఇలా పెట్టినట్టయితే ఒక వేలు నేను కట్ చేసుకోవాలి, నాది ఒక వ్రతం ఉంది, ఇది 1000 వేలు కావాలి, 1000 అంగుళాలు కావాలి, 1000 అంగుళీయకం కావాలి. ఇదిగోండి 999. వాటి మాంసం అయిపోయి ఆ ఎముకలతో వేలాడుతున్నాయి. అంటే బుద్ధుడు ప్రశాంత చిత్తంతో అతను చూశాడు. ఓహో, వీడి బాధ, ఇతని ప్రకృతి, ఇతని గుణాల్లో ఉండేటటువంటి బాధ ఇలా ఉందని చెప్పి ఆయన ప్రసన్న వదనంతో, చిరునవ్వుతోటి కావాలంటే తీసుకో అని ముందు పెడతాడు. ఆయన ఇతరుల్లో చూసినప్పుడు, నేను ఇది అడిగినప్పుడు వాళ్ళల్లో చాలా బాధ, కోపము, ద్వేషము, భయము కనపడేవి. ఈ బుద్ధుడి ముఖంలో కించిత్తు కూడా ఇవేమీ లేవు. ఏంటి ఇతని యొక్క గొప్పతనము అని ఆగిపోతాడు. ఆగిపోయి ఆ కత్తిని పక్కన పడేసి ఆయన పాదాలకు నమస్కారం పెట్టి ఆయనకి శిష్యుడిగా మారిపోతాడు. ఇది అంగుళీమాలికుడి కథ అని బుద్ధుడి యొక్క కథల్లో ఇది వస్తుంది. ఎందుకు వచ్చింది అని అంటే సమదర్శన అందరిలో కూడా సమస్త భూతాలు యందు సమదర్శన, సమానముగా చూసేటటువంటి వాడు, ఈక్షతే, అతను చూస్తూ ఉంటాడు అనేటటువంటిది ఇక్కడ మనకి చెప్పారు. ఇది భగవద్గీతలో మనకి 29వ శ్లోకంలో వచ్చింది. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. యో మాం పశ్యతి, పశ్యతి అంటే చూడడం. యో ఎవరైతే, మాం నన్ను, సర్వత్రా అంతటా, ఎవరు సమస్త భూతముల యందు అంతటా నన్ను చూచుచున్నారో, నా యందు సమస్త భూతాలని చూస్తున్నారో, సమస్త భూతాల యందు నన్ను చూస్తున్నారో, అట్టివానికి నేను కనపడకపోను, నాకతడు కనపడకపోడు. ఇదొక బ్యూటిఫుల్ శ్లోకం అనమాట. యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఇది ఎట్లా గమ్మత్తుగా ఉంది, ఇది ఎట్లాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే, తండ్రి కొడుకులు మనకున్నారు. ఎవరు? భాగవతంలో హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు తండ్రి కొడుకులు. ఎక్కడున్నాడు అని అంటే, ఈయన అంతా ఉన్నాడని చెప్తున్నాడు. ఎక్కడున్నాడు? కలడంబోధి, సముద్రంలో ఉన్నాడు. కలండు గాలి, కలడ ఆకాశంబునన్ కుంభినిన్, భూమి మీద ఉన్నాడు. కలడగ్నిన్ దిశలన్ పగళ్ళన్ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారంబునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులంతటన్ కలడు ఈశిండు కలండు తండ్రి వెదకంగా నేల ఈ ఆ ఎడన్. ఇక్కడ అక్కడ వెతుకుతావు ఎందుకు, అన్నిట్లోనూ భగవత్ స్వరూపమే నాకు కనపడుతోందని అన్నాడు. అని ఆఖరికి ఏమంటాడు? ఇందుగలడందు లేడని సందేహంబు వలదు
చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. ఈ శ్లోకానికి సరిగ్గా సరిపోయేటటువంటిది. యోమాం పశ్యతి సర్వత్రా, ఎవరైతే అన్నిటిల్లో నన్ను చూస్తూ ఉంటారో, సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. నేను అతన్ని చూడకపోను, నాకు అతడు కనపడకపోడు అన్నాడు. అన్నిట్లో ఆయన చూశాడు. అందుకని అప్పుడు ఏం చేయదు, ఇక్కడున్నాడా అక్కడున్నాడా అంటున్నావు అని చెప్పి ఖడ్గం తీసి ఈ స్తంభంలో ఉన్నాడా, స్తంభాన్ని కొట్టబోయేటప్పటికి అక్కడ విష్ణువు శ్రీమన్నారాయణుడు అంతా వ్యాప్తి చెంది, ఇప్పుడు ఆ కొట్టబోయే ముందు విష్ణువు కొద్దిగా ఉలిక్కిపడ్డాట. ఇప్పుడు నా భక్తుడి మాట నేను కాదని వమ్ము చేయకూడదు కదా అని చెప్పి సర్వ ఉండేటటువంటి ఈ బ్రహ్మాండంలో అణువణువున విష్ణుతత్వం వ్యాపించిపోయి ఉందంట అప్పుడు. ఎందుకంటే ఎక్కడ రమ్మంటాడో, ఈ స్తంభంలో రమ్మంటాడో, అక్కడ ఉండేటటువంటి సింహాసనంలో రమ్మంటాడో, లేకపోతే అక్కడ ఉన్న కార్పెట్లో రమ్మంటాడో, అక్కడ ఉండే సీలింగ్ మీద ఎక్కడ రమ్మంటాడో అని చెప్పి విష్ణువు బ్రహ్మాండం అంతా అణువణువున తను వ్యాపించి ఉన్నాడు అని చెప్తారు పోతన గారు. ఆయన భాగవతం రాసేట ఆ వివరణలో నృసింహ ఆవిర్భావం ముందు ఆయన వచ్చేసాడు ఆయన. సో అంటే నమ్మకం అనేటటువంటిది అన్నిటిల్లో చూడగలిగేటటువంటి సమదర్శనత్వము ఉండాలి. తర్వాత అన్నిటిలో ఆ మార్గాన్ని మనం చూడాలి అని చెప్తున్నారు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగీ మయి వర్తతే. అతను ఏ బుద్ధితో సేవించినా, అతడు ఏ విధంగా వ్యవహరిస్తున్నా కూడా అతను నాయందే ఉన్నాడు అని చెప్తున్నారనమాట. సర్వభూతస్థితం యోమాం భజతి ఏకత్వమాస్థితః, నన్ను భజించడం, నన్ను గుర్తుపెట్టుకోవడం చేస్తూ ఉంటూ సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే, నన్ను అభేద బుద్ధితో ఒకే పరమాత్మ యందు సేవిస్తున్నాడో అట్టి యోగి ఏ విధముగా ప్రవర్తించుతున్నవాడైనను నేను నాయందే ఉండువాడు అవుతున్నాడు అని చెప్తున్నారు. అయితే ఇవి ఎలాగ ప్రవర్తిస్తున్నానంటే ఈ ప్రవర్తన ఎలా మార్చుకోవాలి మనం అనేది కూడా భాగవతంలో చెప్తుంది. ఈ ప్రవర్తనను ఎలా మార్చుకోవాలి అని అంటే మనం చేసేటటువంటి లౌకికమైనటువంటి పనుల్లో కూడా దీన్ని తీసుకురావచ్చు. ఎవరికైనా మనం మాట్లాడేటప్పుడు ప్రేమగా ద్వేషబుద్ధి లేకుండా మాట్లాడుతుంటే ఆయనలో ఉండే ఆత్మని మనం గౌరవిస్తున్నట్టే. నేను భగవద్గీత చదువుతానండి, విష్ణు సహస్రనామం చదువుతాను, కానీ అందరినీ కూడా నేను కోపంగా మాట్లాడతానంటే ఈ తత్వంలో లేరనమాట. అల్టిమేట్లీ ఇట్ షుడ్ రిజల్ట్ ఇన్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. అది చెప్తున్నారు ఇక్కడ. అందుకని పోతన గారే మళ్ళీ ఏం చేయాలని అంటే ఏది చేసినా కూడా ఆయనదే. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబనిజేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల ప్రొంత మొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ. మళ్ళీ పోతన గారి పద్యమే. నువ్వు చేసేటటువంటిది అంతా కూడా ఆయనకి అర్పిత భావంతో చేస్తూ, నేను చేసేటటువంటి పనులు లౌకికంగా చేసేసిన తర్వాత నా యొక్క ఇంద్రియాలకు ఎప్పుడు కూడా ఇది ఆహారం. నీ పద్యావళులు ఆలకించు చెవులున్, నీ గురించి మాటలు ఎక్కడైనా పడుతుంటాయో. అక్కడ భగవద్గీత చెప్తానంటున్నారు, మనం కనీసం చదవలేకపోతున్నాం. అక్కడ వెళితే కుర్చీ కూడా ఉంటుంది కూర్చోడానికి, హాయిగా ప్రసాదం కూడా దొరుకుతుంది. వెళ్ళి చెవులు అక్కడ అప్పగించి ఇది విందామా? నీ పద్యావళులు ఆలకించు చెవులున్. నిన్నాడు మాట్లాడాలనుకో, నిన్నాడు వాక్యంబులున్, నీ గురించినటువంటివి 4 మంచి మాటలు చెప్పుకోవాలి. తర్వాత ఏం చేయాలి? నీ పేరం పనిచేయు హస్తయుగములు, నీ పేరుతో పనిచేసేటటువంటి హస్తయుగములు అంటే నీకు సమర్పణ భావంతో చేసేటటువంటి పనులు. నీ మూర్తిపై చూపులున్, అటు ఇటు చూడడం ఎందుకు? ఇక్కడికి వచ్చిన తర్వాత శారదామ్మవారిని చూస్తే అమృతమైనటువంటి దృష్టి మన మీద ప్రసరిస్తే చాలు. కానీ ఇక్కడికి వచ్చి కూడా మనం ఏం చేస్తామంటే కాసేపు అక్కడ ఏదో నమస్కారం అమ్మ అని చెప్పి మళ్ళీ మనం లౌకికమైనటువంటి మాటల్లో పడిపోతూ ఉంటాం. నీ పాదంబుల పొంత మొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము నీరేజ పత్రేక్షణ అనేటటువంటిది. అంటే మనం చేసేటటువంటి పనుల్లో భగవత్ చింతన అనేటటువంటిది ఎట్లా తీసుకురావాలి అనేది మనకు అక్కడ చెప్తున్నారు.
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర. ఆత్మౌపమ్యేన, ఆత్మ అంటే తను అని కూడా అర్థం. మనకు డ్రామాల్లో చెప్పేటప్పుడు ఆత్మలో అంటాడు, అంటే లోపల స్వయంగా మాట్లాడుకోవడం, మోనోలోగ్ అనమాట అది. అలాగే ఆత్మౌపమ్యేన అంటే తనతో పోల్చుకోవాలి. ఎప్పుడు? సర్వత్ర సమం పశ్యతి యో అర్జున సుఖం వా యది వా దుఃఖం. సుఖం కానీ దుఃఖం కానీ సమస్త ప్రాణులు తన తోటి వాళ్ళకి ఏదైతే సుఖము దుఃఖము అవుతుందో దాన్ని తన సుఖం దుఃఖంగా భావించేటటువంటి వాడు ఎవరుంటాడో అతను యోగి శ్రేష్ఠుడని నేను తలచుచున్నాను. పరమో మతః. మతః అంటే నా అభిప్రాయము. అభిప్రాయం అది. మతము అంటే అభిప్రాయము. అది గొప్పది అని నా అభిప్రాయం. ఏమిటంటే ఇతరుల యొక్క కష్టాలు, ఇతరుల యొక్క సుఖాలు, తన కష్టాలు తన సుఖంగా ఎవరు చూస్తారో అతను యోగులలో శ్రేష్ఠుడని నా అభిప్రాయము. మనకేంటంటే వాడు ఏమైనా కానీ నేను సుఖంగా ఉండాలి అంటే మనం భగవద్గీత ఇంప్లిమెంటేషన్ రాంగ్ అనమాట. ఇతరుల యొక్క కష్టాలు అవి కూడా మనకి ఉండాలి అనేటటువంటిది అది చెప్తున్నారు. దీనికి జర్మన్ ఫిలాసఫర్ ఒకరు ఉన్నాడు, పాల్ డ్యూసన్ అని చెప్పి. పాల్ డ్యూసన్ అతను ఇండియా వచ్చాడు. మన ఉపనిషత్తులు మన దగ్గర నుంచి ఈ సుగంధ ద్రవ్యాలు, ఇక్కడ ఉండేటటువంటి అన్ని న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ వాళ్ళు పట్టుకెళ్తూ మన దగ్గర నుంచి కొంత జ్ఞానాన్ని కూడా పట్టుకెళ్ళారు విదేశాల వాళ్ళు. ఆ మాట ఈ మాట చెప్పకుండా మనం ఏదైనా ఊరెళ్ళి వచ్చామనుకుంటే ఆ ఊళ్ళో కబుర్లు కొన్ని ఎలాగైతే మనం ఇంటికి వచ్చాక చెప్తామో ఇలాగ ఇక్కడ భారతదేశంలో ఉండేటటువంటి విషయాల్లో జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా అక్కడ చర్చ జరిగేది. లార్డ్ మెకాలే అన్నాడు, అసలు నేను 1853లో అట్లాగా లార్డ్ మెకాలే ఏమన్నాడంటే నేను భారతదేశం అంతా తిరిగాను, నేను ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున వచ్చి నేను ఇదంతా తిరిగాను, అసలు నాకు ఒక అడుక్కునేవాడు కానీ ఒక దొంగ కానీ నాకు ఇండియాలో కనపడలేదు అన్నాడు. ఐ డిడ్ నాట్ ఫైండ్ ఈవెన్ ఎ బెగ్గర్ ఆర్ ఎ రోబర్ ఇన్ ఇండియా. దే ఆర్ హైలీ కల్చర్డ్ పీపుల్. ఇక్కడ సంస్కృతం అనేటటువంటిది గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి సంస్కృతము వేదములు ఇక్కడ ఉన్నాయి. ఇది నాకు తెలిసినటువంటి వరకు ప్రపంచంలో ఈ జ్ఞానము కానీ ఈ భాష లాంటి భాష కానీ లేదు. ఇక్కడ వాళ్ళందరూ చాలా ఉన్న దాంట్లో చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ప్రకృతి వనరులు అద్భుతంగా ఉన్నాయి ఈ భారతదేశంలో. కానీ వీళ్ళని మనం ఈస్ట్ ఇండియా కంపెనీని వచ్చి మనం బిజినెస్తో వచ్చినటువంటి వాళ్ళం, వీళ్ళని చాలా కాలం పరిపాలించాలి అని అంటే వీళ్ళ గురుకుల విద్యా వ్యవస్థని చిన్నాభిన్నం చేయాలి. అప్పుడే వీళ్ళ వెన్నెముక విరిచినట్టు. వీ హ్యావ్ టు బ్రేక్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇండియన్స్ ఇఫ్ వీ కెన్ ఇంట్రొడ్యూస్ అవర్ ఇంగ్లీష్ వే ఆఫ్ థింకింగ్ అండ్ ఇంగ్లీష్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు ఆయన. అప్పటి నుంచి మనం సంస్కృతం ఇవన్నీ వదిలేసి ఇంగ్లీష్ స్కూళ్ళకి వెళ్ళి బాబా బ్లాక్ షీప్, జాక్ అండ్ జిల్లు ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ మర్చిపోయాం. లార్డ్ మెకాలే. అలాగే పాల్ డ్యూసన్ అని వచ్చి అతనికి ఎగనెస్ట్గా అతని అపోనెంట్ ఇతను ఏం చేశాడంటే వచ్చి చూసి అసలు మా దాంట్లో ఏమనుందంటే లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్ అని ఉంది, నీ పొరుగు వాడిని నీ వలె ప్రేమించుము అని ఉంది. కానీ ఎందుకు ప్రేమించాలో బైబిల్లో చెప్పలేదు అన్నాడు ఆయన. లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్ ఎందుకు అనేది బైబిల్ హ్యాస్ నో ఆన్సర్. కానీ నేను ఇక్కడ ఉపనిషత్తులు చదివిన తర్వాత వాళ్ళ దగ్గర తెలుసుకున్న తర్వాత, ఎందుకనంటే ఇది గొప్ప ఫార్ములా ఉంది ఇక్కడ. ఇది ఏమిటి అని అంటే నీ నైబర్ని, నీ పొరుగువాడిని నీ వలె ఎందుకు ప్రేమించాలి అంటే నీ పొరుగువాడివి నీవే గనక. తత్వమసి అనే వాక్యంలో నాకు ఈ మీనింగ్ తెలిసిందన్నాడు ఆయన. తప్పట్లు కొట్టచ్చు మనం అప్పుడప్పుడు, దోమలైన పోతాయి. సో ట్రీట్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. పొరుగువాడిని నీ వలె ప్రేమించం కాదు, పొరుగువాడు నీ ఆత్మస్వరూపంలో నీలో ఉండే ఆత్మ ఒకటే గనక నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే పొరుగువాడిని ప్రేమిస్తే అనేటటువంటిది తత్వమసి అనేటటువంటి వాక్యంలో నాకు దొరికింది అని చెప్తున్నాడు అనమాట. ఇట్ ఈజ్ ఇన్ వేద, ఇన్ దిస్ గ్రేట్ ఫార్ములా
కాల్డ్ తత్వమసి. పాల్ డ్యూసన్ అన్నారు. 1892లో ముంబైలో ఒక మీటింగ్లో ఆయన మాట్లాడాడు. ఇది రికార్డెడ్గా ఉంది మనకి. లార్డ్ మెకాలే ఏమో దీన్ని ఎలా ధ్వంసం చేయాలని చూశాడు. పాల్ డ్యూసన్ ఇక్కడ ఉండేటటువంటి గొప్పతనాన్ని బయటికి తీసుకెళ్ళాడు. సమదర్శిన అనే ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున. ఓ అర్జున, తనకి సుఖము దుఃఖము కలిగితే, ఇతరులకి సుఖము దుఃఖము కలిగితే తనకి కలిగినట్టుగా ఎవరు భావిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు, యోగుల్లో శ్రేష్ఠులు అని నా అభిప్రాయము. ఆయన అభిప్రాయం అని అంటే అది నిస్సందేహంగా అది నిక్కమైన విషయం. అది ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత అర్జునుడికి మనందరికీ వచ్చినట్టే ఒక సమాధానం వస్తుంది. అందుకే దీన్ని ఏమన్నారంటే సంవాదము అన్నారు. శ్రీకృష్ణార్జున సంవాదం ఇది. మనం ఎప్పుడు వాదంలో ఉంటాం, ఎప్పుడు కూడా ఎదటోడి పాయింట్ని ఎప్పుడు ప్రతిఘటించడంలోనే ఉంటుంది. సంవాదం అంటే కలిసి మాట్లాడుకుంటూ ఆ లక్ష్యాన్ని చేరడం, తెలుసుకోవడం, జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాం. ఈ సంవాదంలో అర్జునుడు ఓ ప్రశ్న వేస్తున్నారు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. చంచలత్వా స్థితిం స్థిరాం. ఈ చంచలమైనటువంటి మనస్సు వలన నా పశ్యామి, తెలుసుకోలేకపోతున్నాను, ఎరుగలేకపోతున్నాను దీని గురించి. ఎందుకని? యోయం యోగస్త్వయా ప్రోక్తం. ఏదైతే నువ్వు ఇందాకటి నుంచి చెప్తున్నావే మాకు ఆత్మౌపమ్యేన అని, తర్వాత నువ్వు అన్నీ చెప్పుకొస్తున్నావు కదా మాకు, ఉద్ధరేదాత్మనాత్మానమ్మని, ఆత్మని ఏ విధంగా చేయాలి, ఇంద్రియాలని నిగ్రహించాలి, మనసును నిగ్రహించాలి, ఆత్మవైపు త్రిప్పాలి, ఇవన్నీ నువ్వు చెప్తున్నావు. అదేదో సంకల్పం చేత చేయాలి, వదలకుండా చేయాలి అని నువ్వు చెప్తున్నావు కదా. ఈ మాటలన్నీ నాకు సెంటెన్సులుగా అర్థమవుతున్నాయి. కానీ నాకు అనిపిస్తోంది అప్పుడప్పుడు ఈ మనస్సుని నిగ్రహించడం అంత తేలికైనటువంటి విషయం కాదు. చంచలత్వా స్థితిం స్థిరాం. ఈ చంచలమైనటువంటి మనస్సుని స్థిరమైన దానిగా మార్చడం అనేటటువంటిది చాలా కష్టముగా అనిపిస్తోంది అని చెప్తూ, చంచలం హి మనః కృష్ణ ప్రమాథిమల బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, చంచలం హి మనః, మనసు యొక్క స్వభావమే చంచలమైనది. బలవదృఢం, చాలా కష్టమైనటువంటిది అది. తస్యాహం నిగ్రహం మన్యే, దాన్ని నిగ్రహించడం అనేటటువంటిది మన్యే అంటే ఏమిటి? నేను అనుకుంటున్నాను, నేను తలచుతున్నాను. ఏమని? వాయోరివ సుదుష్కరం. గాలిని బంధించడం ఎంత కష్టమో, వాయువుని బంధించడం ఎంత కష్టమో, మనసును నిగ్రహించడం అంత కష్టమని నేను అనుకుంటున్నాను. చాలా విషయాలు చెప్పావు మనసును నిగ్రహించడం అనేటటువంటిది. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మనం అది చేయడం అంటే నాలాంటి వాడికి కష్టమని అనిపిస్తోంది నాకు అని అన్నారు. ఎందుకు ఈ మాట అన్నారు అని అంటే, వ్యాసుల వారు ఎలా పెట్టారంటే, మనందరి యొక్క పరిస్థితి అర్జునుడి పరిస్థితే గనక. అర్జునుడు ప్రశ్నించేటటువంటివి, వెలిబుచ్చే సందేహాలన్నీ మనకు వచ్చేటటువంటి సందేహాలే, మనం వేసే ప్రశ్నలే. అది తెలుసుకోవాల్సింది దీంట్లో. అప్పుడు మరి శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అసంశయం మహాబాహో. మహాబాహో అని ముందు ఆయన్ని సంబోధిస్తున్నారు. గొప్ప బాహువులు కలిగినటువంటి అర్జున అనే బదులు అసంశయం అంటే సందేహం లేదు. ఏమిటది? మనస్సుని దుర్నిగ్రహం, దాన్ని నిరోధించడము లేదా నిగ్రహించడం చాలా కష్టమైనది. అది ఎలాంటిది? దాని క్వాలిటీ చలం, నిలకడలేని మనస్సుని నిశ్చలంగా ఉంచడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది. దాంట్లో సందేహము లేదు. అంటే నువ్వు చెప్పినటువంటిది యథార్థమే, మనసుని నిగ్రహించడం చాలా కష్టం. కానీ ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు అనమాట. ఏంటి దానికంటే? అభ్యాసేనతు వైరాగ్యం.
అభ్యాసం అనేటటువంటిది, కంటిన్యూస్ ప్రాక్టీస్ అనేటటువంటిది వైరాగ్యేణ చ గృహ్యతే, వైరాగ్యము చేత అభ్యాసము చేత దీన్ని మనం సాధించవచ్చు. గృహ్యతే, దీన్ని మనసుని నిగ్రహించవచ్చు అని చెప్తున్నారన్నమాట. అంటే 2 పనిముట్లు ఉండాలి, 2 సాధనాలు ఉండాలి మనకి. అభ్యాసము ఉండాలి, వైరాగ్యము ఉండాలి. వైరాగ్యము అని అంటే తీవ్రమైనటువంటి కోరికలు